గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో సంతోష్ గారు. హలో అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్ థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇయర్ 2026 జాన్ నుంచే మనకి జేఈ స్టార్ట్ అయిపోతున్నాయి ఎగ్జామ్స్. సో టోటల్గా ఈ ఇయర్ ఎన్ని అప్లికెంట్స్ ఉన్నాయి? 14.5 lakh మంది అప్లై చేశారండి ఈసారి. దిస్ ఇస్ ఇన్ కంపారిజన్ టు లాస్ట్ ఇయర్ అరౌండ్ 13 lakhs అనుకుందాం. సో ఇంక్రీస్డ్. సో 1.5 lakh మంది ఇంక్రీజ్ అయ్యారు ఈసారి కంపేర్ టు లాస్ట్ ఇయర్. సో ఈసారి కాంపిటీషన్ అనేది చాలా క్రేజీగా ఉంది. సో స్టూడెంట్స్ హ్యావ్ టు బీ ఆన్ ది టాప్ ఆఫ్ దర్ గేమ్ టు క్రాక్ ది ఎగ్జామినేషన్. సో ఈసారి యూ కెన్ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ కాంపిటీషన్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు కాంపిటీషన్ చాలా నెక్ టు నెక్ ఉంటుంది. అప్లికెంట్స్ అయితే లాక్స్ లో ఉన్నారు. మళ్ళీ సీట్స్ అని ఉన్నాయి మనకి. సీట్స్ అనేవి సేమ్ లాస్ట్ ఇయర్ అంతనే ప్రాబబ్లీ హండ్రెడ్స్ ఆఫ్ సీట్స్ హియర్ అండ్ దేర్. ఇప్పుడు టాప్ ఎన్ఐటీస్ లో వాటిలో చూసామంటే అరౌండ్ 30,000 40,000 సీట్స్ ఉంటాయి అంతే అక్రాస్ ఆల్ ది బ్రాంచెస్. అదే కోర్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాం అంటే ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయి అంతే. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్ టు ప్రిపేర్ వెల్, ప్రిపేర్ హార్డ్. అండ్ చాలా మంది ఈసారి జనవరిలోనే క్రాక్ చేద్దామని చూస్తున్నారు. బికాస్ దాంతో ఈసారి బోర్డ్ ఎగ్జామ్స్ కూడా ప్రీపోన్ అయిపోయాయి, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ 1.5 month విల్ బి ఎ గేమ్ చేంజర్ ఫర్ స్టూడెంట్స్. సో మీరు చెప్తున్నట్టు 1.5 month ఉంది. ఎగ్జాక్ట్ కరెక్ట్ గా అనుకుంటే 1 month ఉంది ఎగ్జామ్స్. ఎస్. సో ఈ టైట్ పొజిషన్ లో హౌ స్టూడెంట్స్ షుడ్ గెట్ ప్రిపేర్డ్? సో ఆల్రెడీ మనం లాస్ట్ టైం డిస్కస్ చేసినట్టు హైయర్ వెయిటెడ్ చాప్టర్స్ అనేవి దే హ్యావ్ టు ఫోకస్ ఆన్. మనం ఆల్రెడీ లాస్ట్ టైం చేసాము, దే కెన్ గో త్రూ దట్ వీడియో. సో హైయెస్ట్ వెయిటెడ్ చాప్టర్స్ అంటే కొన్ని చాప్టర్స్ ఉంటాయి మ్యాథ్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో. ఐ కెన్ అగైన్ టెల్ ది స్టూడెంట్స్ క్యాల్కులస్, జామెట్రీ, దెన్ ఆల్జిబ్రాలో వెక్టర్ ఆల్జిబ్రా, మ్యాట్రిసెస్, కాంప్లెక్స్ నంబర్స్, ఈ చాప్టర్స్ ఇన్ మ్యాథ్స్. ఫిజిక్స్లో మోడర్న్ ఫిజిక్స్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, వేవ్స్ అండ్ మెకానిక్స్, ఈ చాప్టర్స్. కెమిస్ట్రీలో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం థరోగా ఉండాలి. ఆర్గానిక్ సెకండ్ ఇయర్ పార్ట్. ఫిజికల్ కెమిస్ట్రీలో ఫార్ములాస్, వీటి మీద బేసిక్స్ వాళ్ళు థరోగా ఉండాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లాస్ట్ 5 years ఒక్క క్వశ్చన్ ఒక్క మోడల్ వదలకుండా చేయాలి. అండ్ దెన్ టెస్ట్ రాయాలి. ఇప్పుడు ఏంటంటే దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ రైటింగ్ మోర్ అండ్ మోర్ టెస్ట్ సో దట్ దే కెన్ క్లియర్ ది కట్ ఆఫ్. ఇప్పుడు 300 మార్క్స్లో వాళ్ళకి 150 షుడ్ బి దర్ బేర్ మినిమం టార్గెట్. 170, 180 వచ్చిందంటే వెల్ అండ్ గుడ్. సో 50% ఆఫ్ ది స్కోర్ తెచ్చుకుంటే చాలు. అవే చాప్టర్స్ని టార్గెట్ చేసి టెస్ట్ రాసి ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో చూస్తే దే షుడ్ కీప్ ది ప్రిపరేషన్ సింపుల్. ఇప్పుడు ఏదో కొత్త నేర్చుకోవడానికి ట్రై చేయకూడదు. ఈ చాప్టర్స్లోనే దే హ్యావ్ టు ఫోకస్. మరి ఇప్పుడు యూట్యూబ్ బ్యాచ్ ఉంటుంది కదా లాస్ట్కి చూసుకుంటే, మరి వాళ్ళకి యూట్యూబ్ ఇస్ గుడ్ ఇఫ్ దే నో హౌ టు యూజ్ ఇట్. ఇప్పుడు చాలా మంది ఛానల్స్, మేము కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవన్నీ డిస్కస్ చేస్తాము. అలాంటివి చూస్తే ఇట్స్ గుడ్. కానీ చాలా మంది ఏంటి ఈ చీట్ కోడ్స్ చూసి పాస్ అయ్దాము, ఆర్ ఈ సింపుల్ ట్రిక్స్ ఏవో ఉంటాయి అవి చూసి పాస్ అయ్దాము. ట్రిక్స్ ఇన్ క్వశ్చన్స్ ఇస్ ఫైన్. యూ డోంట్ హ్యావ్ ట్రిక్స్ టు క్రాక్ ది ఎగ్జామ్. అంటే ఏం చదవకుండా రాదు మీకు. ఎవరో ఒక్కళ్ళు ఉంటారు లక్షల్లో, ఒక్కళ్ళు ఏదో గెస్సులు అన్ని తగిలి వచ్చిన వాళ్ళు ఉంటారు. బట్ అగైన్ వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు అక్కడ కాలేజ్కి వెళ్ళాక సర్వైవ్ అవ్వలేరు. సో డోంట్ రిలై ఆన్ లక్ వుడ్ బి మై అడ్వైస్. స్ట్రాటజికలీ ప్రిపేర్ అవ్వండి. కన్సిస్టెంట్ ప్రిపరేషన్తో మీకు వస్తుంది సీట్. ఇదంతా డిఫికల్ట్ ఎగ్జామ్ చెప్తున్నంత డిఫికల్ట్ ఎగ్జామ్ అయితే కాదు. దెర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్, బట్ అగైన్ 1.5 lakh మంది ఇంక్రీజ్ అయ్యారు. బట్ నేను ఒకటే చెప్తా స్టూడెంట్స్కి, సీరియస్ ఉండే స్టూడెంట్స్ ఆ 40,000-50,000 మందే ఉంటారు. మీ కాంపిటీషన్ 14.5 lakhs కాదు, మీ కాంపిటీషన్ 50,000 40,000. ప్రాబబ్లీ ఇంకో 1.5 lakh పెరిగారు కాబట్టి వాటిల్లో మనం ఫ్యూ థౌజండ్స్ తీసుకున్నా కానీ 50,000-60,000 మాత్రమే కాంపిటీషన్. సో ఎవరైతే సీరియస్లీ చదువుతున్నారో దే విల్ డెఫినెట్లీ గెట్ ఇట్. యాజ్ అ కోచ్ మీరు చెప్పండి, ఇప్పుడు 2026 పేపర్ ఉంది కాబట్టి టఫ్ వస్తుందా, ఈజీ ఉంటుందా? ఈసారి అట్లీస్ట్ మై ఇంట్యూషన్, అగైన్ మనం చెప్పలేము బికాజ్ ఐఎమ్ నాట్ సెట్టింగ్ ది పేపర్. సో మై ఇంట్యూషన్ ఇస్ ఈసారి స్లైట్లీ మోడరేట్ టు డిఫికల్ట్ రావచ్చు. ఎందుకంటే నీట్ కూడా ఒక 3-4 years లైన్గా ఈజీ మోడరేట్ ఇచ్చి లాస్ట్ ఇయర్ ఏమో ఫిజిక్స్ చాలా డిఫికల్ట్ ఇచ్చారు. సో ఈసారి కూడా జేఈ మెయిన్స్ మనం అబ్జర్వ్ చేసామంటే ఆ సాచురేషన్ పాయింట్కి వస్తుంది. అంటే లాస్ట్ 3-4 years మోడరేట్ ఈజీ మోడరేట్ పేపరే ఉంది. సో ఈసారి కొంచెం డిఫికల్ట్ పేపర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్. హ్యావింగ్ సెడ్ దట్ అగైన్ డిఫికల్ట్ పేపర్ వచ్చినా కానీ దెర్ విల్ బి మెనీ ఈజీ క్వశ్చన్స్ మధ్యలో ఇస్తారు. అవన్నీ ఐడెంటిఫై చేసి సాల్వ్ చేయాలి. ద కీ టు క్రాకింగ్ ఎనీ ఎగ్జామ్ ఇస్ ఐడెంటిఫైయింగ్ ఈజీ మీడియం క్వశ్చన్స్. డిఫికల్ట్ క్వశ్చన్స్ని అవాయిడ్ చేయాలి ఆర్ లాస్ట్కి చేయాలి. అలా చేసిన స్టూడెంట్స్ దే విల్ క్రాక్ ది ఎగ్జామినేషన్. సో ఎంతవరకు పాజిటివ్ ఛాన్స్ ఉంటుంది, లైక్ ప్రీవియస్ పేపర్స్ నుంచి కూడా క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ దిగడానికి? యాజ్ ఇట్ ఈస్ దిగడం వెరీ రేర్, బట్ ఆ సేమ్ మోడల్స్ సేమ్ ఫార్ములాస్ దిగుతాయి.
50-60% ఆఫ్ ది క్వశ్చన్స్ మేము అబ్జర్వ్ చేస్తున్నాం ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ Mm. అవి దిగుతున్నాయి. Mm. ప్రీవియస్ లాస్ట్ 5 years లో ఉన్న ప్రతి ఒక్క మోడల్ సాల్వ్ చేశారంటే దే విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్. ఇప్పుడు Mm. ఎందుకంటే చాలా చాప్టర్స్లో దే విల్ బీ ఓన్లీ ఒక 20-25 మోడల్స్ ఉంటాయి. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేశారంటే 15-20 మోడల్స్ కవర్ చేస్తారు. ఓకే. సో అన్ని మోడల్స్ ఇండైరెక్ట్లీ కవర్ అయిపోతున్నాయి. ఓన్లీ థింగ్ ఇస్ ఒక మోడల్ ఇంకో మోడల్ మిక్స్ చేసి ఇవ్వచ్చు. ఒక చాప్టర్ మిక్స్ చేసే బదులు ఇంకో చాప్టర్ మిక్స్ చేయొచ్చు. ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఏముంటాయి, బట్ ద వే దే ఆస్ దేర్ క్వశ్చన్ ఇట్స్ ఆల్ అప్లికేషన్ బేస్డ్ అనమాట. ఓకే. సో అలా ఆ బేసిస్ మీద ఇఫ్ దే కవర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దట్స్ వై వి సే దట్ దే విల్ గెట్ అ గుడ్ ఐడియా ఆఫ్ హౌ ది పేపర్ మైట్ బి. సో మోస్ట్లీ ఇక్కడ స్టూడెంట్స్ చాలా సిల్లీ మిస్టేక్స్ చేస్తారు. Mm. దీంట్లో మోస్ట్ కామన్ మిస్టేక్స్ ఏంటి? మోస్ట్ కామన్ మిస్టేక్స్ ఏంటంటే దే విల్ చేంజ్ ది స్ట్రాటజీ ఇన్ ది లాస్ట్ మినిట్. Mm. సో ఇప్పుడు చాలా మంది ఏంటి కోచింగ్ సెంటర్స్కి వెళ్తున్నారు. కోచింగ్ సెంటర్స్ వెళ్తున్న స్టూడెంట్స్ ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. లెట్ అస్ సే కెమిస్ట్రీ నుంచి స్టార్ట్ చేస్తున్నారు, దెన్ దే ఆర్ డూయింగ్ మ్యాథ్స్, దెన్ దే ఆర్ డూయింగ్ ఫిజిక్స్. లాస్ట్ 10 days దే ట్రై టు డూ మ్యాథ్స్ ఫస్ట్, దెన్ కెమిస్ట్రీ, దెన్ ఫిజిక్స్. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేయకూడదు. వాళ్ళకి ఏ స్ట్రాటజీ వర్క్ అవుతుందో అదే కంటిన్యూ అవ్వాలి. సెకండ్ థింగ్, మగప్ చేయకూడదు. దే షుడ్ ట్రై టు అండర్స్టాండ్. నేను ఏం చెప్తానంటే క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. మీరు 50-60% సిలబస్ మాత్రమే కవర్ చేసినా అది థరోగా చేయండి. ఓకే. నేను చెప్పిన హైయర్ వెయిటెడ్ చాప్టర్స్ చేయాలి, దాని తర్వాత వేరే చాప్టర్స్కి వెళ్ళాలి. ఇది హాఫ్ చేసి వేరే హాఫ్ చేయడం పాయింట్ లేదు. సో ఫోకస్ ఆన్ క్వాలిటీ. ఏవైతే హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నాయో అవి థరోగా ప్రతి ఒక్క క్వశ్చన్, ప్రతి ఒక్క మోడల్ చేయండి. ఇంకోటి ఏంటంటే చాలా మంది టెస్ట్ రాస్తారు, దాని అనాలిసిస్ చేయరు. టెస్ట్ రాసి పక్కన పడేస్తారు పేపర్. టెస్ట్లో ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేసుకుంటున్నారు, దట్ ఈస్ ది గోల్డ్ మైన్, యాక్చువల్ గోల్డ్ మైన్. యాక్చువల్ టాపర్స్ చేసేది ఏంటంటే టెస్ట్లో మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నారో అది ఐడెంటిఫై చేసి వాళ్ళు నెక్స్ట్ రాసే ఉండే ఎగ్జామ్లో ఇంప్రూవ్ చేసుకుంటారు. సో దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ప్రిపరేషన్ అనమాట. అండ్ ఫైనలీ ఈ చీట్ కోడ్స్ అవి నమ్మకండి. ఈ చీట్ కోడ్స్ వోంట్ హెల్ప్ యూ ఇన్ జేఈ మెయిన్స్. ఎందుకంటే జేఈ మెయిన్స్లో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. చీట్ కోడ్స్ అంటే ప్రాబబ్లీ యూ షుడ్ లుక్ ఎట్ వాట్ ఆర్ ది ఫార్ములాస్, వాట్ ఆర్ ది షార్ట్ కట్స్ విచ్ కెన్ హెల్ప్ మీ క్రాక్ ది క్వశ్చన్. ఏదో సేమ్ ప్యాటర్న్లో ఉంది, ఏదో గెస్ కొట్టడాలు చేయకండి. కాన్ఫిడెంట్ ఉన్న క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. దీస్ వుడ్ బి మై advice to the students. సో నెక్స్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ Last minute they have to focus on tests, analysis చేస్తూ ఉండాలండి. ఇప్పుడైతే the time has come where they have to see ఏ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నాం. అంటే ఎగ్జామ్ రాసే ముందర దే షుడ్ నో దట్ ఈ క్వశ్చన్ వస్తే నేను అటెంప్ట్ చేస్తాను, ఈ క్వశ్చన్ వస్తే నేను చేయను. సో వాళ్ళ మైండ్లో ముందరే ఫిక్స్ అయిపోవాలి దట్ దీస్ ఆర్ ది చాప్టర్స్ ఐ నో, ఈ చాప్టర్స్లో ఈ మోడల్స్ వస్తే చేస్తాను. సో వాళ్ళ రేంజ్ వాళ్ళకి తెలియాలి. సో దట్ కమ్స్ బై ప్రాక్టీస్ అండ్ రివిజన్ అండ్ గెట్ గుడ్ రెస్ట్. చాలా మంది ఏంటంటే ప్రిపరేషన్ టైంలో దే ఆర్ వెరీ స్ట్రెస్డ్, పడుకోవట్లేదు, దే ఆర్ నాట్ స్లీపింగ్ అట్ ఆల్. దట్స్ బ్యాడ్. ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ హెల్త్. సో ఇప్పుడు టైంలో దే హ్యావ్ టు గెట్ గుడ్ స్లీప్, దే హ్యావ్ టు ప్రిపేర్ వెల్ అండ్ మినిమైజ్ డిస్ట్రాక్షన్స్. ఫోన్లు, సోషల్ మీడియాలు, యూట్యూబ్ ఓన్లీ చదువుకోవడానికి ఇస్ గుడ్, బట్ వేరే వీడియోలు చూడాలు అవన్నీ దే హ్యావ్ టు మినిమైజ్. ఐ వోంట్ సే అవాయిడ్, బట్ తక్కువ చేయాలి. రీల్స్ చూడడము అవి కూడా. ఇన్ దట్ వే దే విల్ బి డూయింగ్ గుడ్. సో దట్స్ ఇట్ ఫర్ స్టూడెంట్స్. Yes. Thank you. Thank you so much. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.